ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండి వచ్చినటువంటి లేదా మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలోనే ఉన్నటువంటి నాయకులు ఒకవైపు, భారతీయ జనతా పార్టీలో కొత్తగా వచ్చినటువంటి నాయకులు మరొక వైపు. ఈ కొత్తగా వచ్చిన నాయకులందరికీనేమో తెలుగుదేశంతో కలిసి వెళ్ళడం ఇష్టం, పాత నాయకులకేమో ఇది కరెక్ట్ టైము, ఇప్పుడు ఇండివిజువల్గా చేస్తే కానీ మనం పుంజుకోము, ఇప్పటికి 20 ఏళ్ల నుంచి ఈ పొత్తుల వల్ల నాశనం అయ్యామనేటువంటి భావన. సరే, అధిష్టానం అధినాయకత్వమే ఒప్పుకుంది కాబట్టి పొత్తులు వీళ్ళు కూడా సమర్థిస్తున్నారు. కానీ ఈలోపు మళ్ళీ ఈ పొత్తులలో కొత్తగా వచ్చిన వాళ్ళే లబ్ధి పొందుతున్నారన్నటువంటి సందర్భం నుంచి ఆగ్రహావేశాలు పెళ్ళుబుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మోడీ సభ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ తిరుగుబాటుదారులు పాత వాళ్ళ బ్యాచ్ కొత్త వాళ్ళకి చెప్తున్నటువంటి సూక్తి, బీజేపీ మార్క్ రాజకీయం మొదలైంది, చంద్రబాబుతో కలిసింది ఆయన సీఎం చేయడానికి కాదనే సంకేతాలు క్లియర్గా ఉన్నాయి. ప్రధాని మోడీ సభతో ఏదో చేద్దామని భావించిన చంద్రబాబుకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. మోడీ ఏపీలో అడుగుపెట్టిన సమయం నుంచి చివరి వరకు అంతా బీజేపీ గేమ్ ప్రకారమే జరిగింది. సాధారణంగా మోడీ ఏపీకి వచ్చిన సమయంలో మిత్రపక్షాల అధినేతలు విమానాశ్రయంలో స్వాగతం పలికి ఆయనతో కలిసి సభకు చేరతారు. గతంలోనూ 2014లోనూ ఇదే జరిగింది. ఇప్పుడు అందుకు భిన్నంగా గన్నవరం విమానాశ్రయానికి చంద్రబాబు పవన్ రావద్దని బీజేపీ సూచించింది. మోడీకి అక్కడ బీజేపీ నేతలే స్వాగతం పలికారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో సభా ప్రాంగణం వద్దకు చేరుకున్న ప్రధానికి బీజేపీ నేతలు వరుసగా నిలబడి స్వాగతం పలకగా లోకేష్ చివర ఉన్నారు. వేదిక మీదకు వచ్చే సమయంలో చంద్రబాబు పవన్ ఆహ్వానించారు. సభ అప్పటి వరకు టీడీపీ నేత పుల్లారావు సమన్వయం చేశారు. మోడీ వచ్చిన తర్వాత సభ పూర్తిగా బీజేపీ చేతికి వెళ్ళిపోయింది. వేదిక మీదకు లోకేష్కి అవకాశం ఇవ్వలేదు. వేదిక పైన వెనక వైపు ఉంచిన సభ బ్యానర్లోనూ ప్రధాని మోడీ నడ్డా ఫోటోలు పెద్ద సైజులు ఉంచారు. భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు పవన్ ఫోటోలు ఫ్లెక్సీలో ప్రాధాన్యత లేకుండా చేశారు. బీజేపీ నాయకురాలు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మోడీ పర్యటన సభ మొత్తం బీజేపీ కేంద్ర కమిటీ పర్యవేక్షణలో జరిగింది. ప్రధాని ప్రసంగం పక్కా వ్యూహాత్మకంగా సాగింది. ఎన్డీఏ సభగా బీజేపీకి సింహభాగం ప్రాధాన్యత ఇస్తూ వేదికపైన అవకాశం మొదలు సభలో ఎన్డీఏ విజయాల ప్రస్తావన వరకు కొనసాగింది. బీజేపీకే ప్రాధాన్యత ఉండాలని రాష్ట్ర నాయకత్వానికి ఆ పార్టీ హైకమాండ్ తేల్చి చెప్పింది. సభ ముగిసిన తర్వాత సాధారణంగా కూటమి నేతలు చేతులు పైకెత్తి ఫోటోలు దిగుతారు. ఇక్కడ అవకాశం కూడా ఇవ్వలేదు. ఎక్కడా ప్రధాని వేదికపైన చంద్రబాబు పవన్తో మనస్ఫూర్తిగా వ్యవహరించలేదనే సంకేతాలు కేడర్కి బలంగా వెళ్ళాయి. కేంద్ర పార్టీ ఏపీలోని బీజేపీ ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఏపీలో కమలం పార్టీలో ఉన్న తెలుగు బీజేపీ నేతలు మాత్రం తమ బానిస మనస్తత్వంతో దశాబ్దాల కాలంగా చంద్రబాబుకు ఊడిగం చేయడానికి ఇష్టపడుతున్నారు. పార్టీ నేతలు మధుకర్, పురంధేశ్వరి, సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి వారు చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారు. పార్టీలో బలమైన అభిప్రాయం. సభకు ప్రధాని వస్తుంటే గ్రౌండ్లో బీజేపీ జెండాలు ఏర్పాటు, ప్రధాని గజమాలతో సత్కరించాలనే ఆలోచన కూడా ఈ నేతలకు రాలేదు. బీజేపీ ఆర్గనైజేషన్ గురించి తెలియని వారు ఇక్కడ పగ్గాలు చేపట్టడమే దీనికి అంతటికీ కారణం అన్నటువంటి విమర్శ వస్తుంది. బీజేపీ కేంద్ర నాయకత్వం ఎక్కడ చంద్రబాబు పవన్కి ప్రాధాన్యత లేకుండా మార్గదర్శకం చేస్తుంది. ఇక్కడ తెలుగు బీజేపీ నేతలు మాత్రం విశాఖ సీటు కోసం పోటీ పడుతున్నారు. పార్టీకి మరిన్ని సీట్లు పెంచుకోవాలి, పార్టీ బలం పెరగాలని మాత్రం ప్రయత్నాలు చేయడం లేదు. ఏపీలో జరిగిన ప్రధాని మోడీ సభ తెలుగు రాజకీయాల్లో ఎన్నో కొత్త లెక్కలు, అంతకు మించి ఆసక్తికర సమీకరణాలకు తెరతీసినట్టు స్పష్టమవుతోంది.